రానున్న ఎన్నికలలో ఓటర్ల సౌలభ్యం కొరకు పోలింగ్ కేంద్రాల మార్పులు చేర్పులపై కసరత్తు చేస్తున్నామని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషా తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో బుధవారం స్థానిక కలెక్టరేట్లో ఆయన సమావేశం నిర్వహించారు. ఓటర్ల పేర్లు, చిరునామాల మార్పులు చేర్పులపై నమోదయ్యే దరఖాస్తులను తక్షణమే పరిష్కరిస్తున్నామని జిల్లా కలెక్టర్ చెప్పారు. మృతుల ఓటర్లను జాబితా నుంచి తొలగించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. రాజకీయ పార్టీలు తమ అభ్యంతరాలపై లిఖితపూర్వక ఫిర్యాదులు చేయాలన్నారు. ఓటర్ల జాబితాలో సవరణలపై వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుంటున్నామన్నారు. గతేడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు 2,28,622 దరఖాస్తులు వచ్చాయని, అందులో 1,84,667 దరఖాస్తులు పరిష్కరించామని, 34,344 దరఖాస్తులు తిరస్కరించగా 9,611 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఎప్పటికప్పుడు దరఖాస్తులు పరిష్కరిస్తున్నామని, సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్నికల సిబ్బందికి ఈవీఎంల శిక్షణ కొరకు యంత్రాలను ఎంపిక చేసిన తదుపరి రాజకీయ పార్టీలకు సమాచారం ఇస్తామన్నారు. ఎన్నికలకు సంబంధించిన ప్రతి ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని వివరించారు. వివిధ పార్టీ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రన్నింగ్ సీరియల్ నెంబర్తో అంటే ఏదో ఫైనల్ పబ్లికేషన్ అయిందో ఆ సీరియల్ నెంబర్ లాస్ట్ నెంబర్ నుంచి ఉంటుంది. సో డోర్ నెంబర్ సార్టింగ్ అనేది ఆటోమేటిక్ సిస్టమ్ చేస్తుంది. సో వీళ్ళు చేయడానికి సార్టింగ్ బట్టి స్టార్ట్ అవుతుంది. సో బట్ ఎనీహో మ్యాక్సిమం ఆ పోలింగ్ బూత్లో ఉన్న పోలింగ్ స్టేషన్లో వాళ్ళందరికీ కూడా అదే పోలింగ్ స్టేషన్ రోడ్లో ఉన్నట్టుగా వీఆర్ ప్లానింగ్. సో చిన్న చిన్న తప్పులు ఏదైనా ఉంటే దానికి రెక్టిఫై సమ్ థింగ్ ఏదైనా రెక్టిఫికేషన్ ఉంటే రెక్టిఫికేషన్. ఓకే, సో ఇప్పటికీ ఏదైనా ఈ మధ్యకాలంలో ఫైనల్ పబ్లికేషన్ తర్వాత డెత్ కేసెస్ కానీ లిస్టుకి వస్తే మీరు ఫామ్ 7 ఫిలవచ్చు. ఈ మధ్యలో అంటే ఫైనల్ పబ్లికేషన్ తర్వాత ఏదైనా డెత్స్ కానీ ఏదైనా ఉంటే ఫైనల్గా నోటిఫికేషన్ తర్వాత మళ్ళీ మనం సపరేట్గా లిస్టులు తయారు చేస్తాం. ఏఎస్డి లిస్ట్ అంటారు. ఏఎస్డి అంటే ఆబ్సెంటీస్, షిఫ్టెడ్, డెత్. ఇక లిస్ట్ సపరేట్గా తయారు చేసి ఇస్తారు. అంటే ఏంటంటే వీళ్ళు ఎవరైనా ప్రాపర్గా షిఫ్టెడ్, ప్రాపర్గా డెత్ అయిన కేసులు ఏదైనా ఉంటాయి రోల్ ఫైనల్ అయిన తర్వాత. సో అటువంటి లిస్టు సపరేట్గా మనం పోలింగ్ స్టేషన్లో పోలింగ్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది, అంటే పిఓ దగ్గర ఉంటుంది. అది ఏజెన్సీ కూడా చూపిస్తారు. దిస్ ఇస్ ఫ్రమ్ ఓటర్ ఈరోజు సంబంధించింది. ఏదైనా మీ అబ్జెక్షన్స్ ఏదైనా ఉంటే రైట్ బిఫోర్ యువర్ ఈఆర్ఓస్, మీ ఎవరైతే ఇప్పుడు ఈఆర్ఓస్ ఉన్నారో మీటింగ్స్ చేస్తారో మీతో వాళ్ళతో మీరు రైట్. సో అంటే నేను లాస్ట్ టైం మీకు చెప్పాను, ఆల్మోస్ట్ ఆల్ ఇవి ఫైనలైజ్ అయిన పోలింగ్ స్టేషన్స్. దీంట్లో పెద్దగా మార్పులు చెప్పే ఉండవు. సో మీకేంటంటే ఇప్పుడు నేను చెప్పిన గైడ్లైన్స్ చెప్పాను. ఆ గైడ్లైన్స్ ఏదైనా అవుతున్నట్టుగా ఏదైనా ఇబ్బంది ఉన్నట్టుగా మీరు చెప్తే దాన్ని బట్టి ఫర్దర్గా ఈఆర్ఓస్ ప్రపోజ్ దట్ కేసెస్.